జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ ఆహార కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, రంగినేని శారద, ముఖ్య జ్యోతి మరియు అదనపు కలెక్టర్ కె సీతారామరావు, సంబంధిత శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ బదావతి సంతోష్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన తెలంగాణ ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి తొలుత పౌర సరఫరాలు, ఐసీడీఎస్, వెల్ఫేర్ హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకం, వైద్య శాఖ తదితర శాఖల అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంక్షేమ వసతి గృహ సంరక్షకులు, అంగన్వాడీ కార్యకర్తలతో ఆహార భద్రతలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో భాగంగా కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పర్యవేక్షిస్తోందన్నారు. అందులో భాగంగానే నేడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో కమిషన్ సభ్యులతో కలిసి అంగన్వాడీలు, వసతి గృహాలు, నిత్యావసర సరుకుల పంపిణీ వ్యవస్థకు సంబంధించి తనిఖీలు నిర్వహించానన్నారు. జిల్లాలో నేడు నిర్వహించిన తనిఖీలు సంతృప్తిని ఇచ్చాయన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పౌర సరఫరాలు, స్త్రీ శిశు సంక్షేమ, విద్యాశాఖ, వెల్ఫేర్ హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకంపై తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. పోర్టిఫైడ్ బియ్యంపై జిల్లాలోని వసతి గృహాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లోనూ అవగాహన ఉండడం సంతోషాన్నిచ్చిందన్నారు.